ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాన్ని మీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మాకు హామీ ఇస్తే మా ధర్నా కార్యక్రమాన్ని రాస్తా రోకో కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటాం. జాయింట్ కలెక్టర్ గారిని పంపించండి. మీ మీద మాకి ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద మాకు నమ్మకం లేదు. మా ఏఐకేఎంఎస్ నాయకత్వం మీ అధికారులను కలిసి వారం రోజుల ముందే రిప్రజెంట్ చేశాం. అయ్యా మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది, దీన్ని పరిష్కరించండి సార్ అనేట్టు చెప్పాం. మీరు మాకు హామీ ఇచ్చారు, తెల్లారి నుంచే మీ సమస్యని పరిష్కరిస్తాం, వారం రోజులలో లోళ్ళు మొత్తం ఎక్కడ కనపడవు అనేట్టు చెప్పారు. వారం కాదు 10 రోజులు అవుతుంది. మీ 3 బండ్లు ఏం సరిపోతాయండి? ఇక్కడ 100 లోళ్ళు ఉన్నాయి, 10,000 క్వింటాలు ఉన్నాయి. 3 లోళ్ళు ఇస్తే ఇక్కడ ఏం కావాలి? రైతులందరూ ఎన్ని రోజులు అవుతుందండి? ఎన్ని నెలలు పడతాయి? ఇప్పుడు మీరు కొనుగోలు చేయటమే చివరి దశలు చేసినారు, అది కొట్లాడంగా. అది ఇప్పుడు తిరిగి అసలు లారీలు పంపించకుండా నెలల తరబడి ఆపుకోవటం అనేది ఎట్లా పద్ధతి అవుతుంది అనేట్టు చెప్పి అంటున్నాం. జాయింట్ కలెక్టర్ గారు బయలుదేరారు కదా, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనేట్టు చెప్పి అడుగుతున్నాం. మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం కాబట్టి తప్పించుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని ఎట్లా నమ్మాలి? నెల 15 రోజులు అవుతుంది మొత్తం మార్కెట్కి సరుకు వచ్చి. ఏంటండి? ఎప్పుడు ఎన్ని రోజులకి ఇస్తారండి డబ్బులు? ఎన్ని నెలలు పడుతుంది కొనుగోలు చేసిన తర్వాత? 15 రోజులు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొని? నెల 10 రోజులు అవుతున్నది. 15 రోజులు అంటున్నారు కదా జిల్లాలో. మీరు మార్కెట్ ధాన్యాన్ని కొనుగోలు చేసి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజుల వరకు కూడా రాలేదు. ఇక్కడ వర్షాలు వచ్చి తడిచిపోయి మొక్కొచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు 3 లారీలు పంపిస్తే రేపటి నుంచి అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది ఇది మొత్తం కొనుగోలు జరిగేసరికి? అదే ఎన్ని రోజులు పడతారండి? మాకేందో దయదలిచినట్టుగా చెప్తున్నారు. 3 బండ్లు అనేటువంటిది. ధాన్యం అంతా తడిసిపోయి రైతు ఇబ్బంది పడుతుంది కదా, మొక్కు వచ్చింది కదా, దానికి నష్టపరిహారం ఇస్తారా? మీరు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఆ మాట? దాన్ని మేము ఎట్లా నమ్మాలి? గోడలు ప్రభుత్వానికి కళ్ళు లేవా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ముందు చూపు ఉండొద్దా? గోడాలు పోయిన సంవత్సరం తీసుకున్న సరుకుని ఇప్పటి వరకు తరలించలేదు. ఇప్పుడు గోడాల గురించి ఇప్పుడు గుడ్డు వచ్చినాక గూడెత్తుకులు అన్నట్టుగా, దాహం వేసినప్పుడు బాయి దవ్వుకున్నట్టుగా వ్యవహరిస్తే ఎట్లా ప్రభుత్వం? అది సాధ్యమవుతుందా? మా దగ్గర గోడాలు లేదండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడ నిద్రపోతుంది? రైతాంగం మొత్తం నష్టపోయింది కదా. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఇవ్వలేదు. రోడ్ల మీద ఎండ పోసుకొని నెలల తరబడి ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని రోజులు ఉండాలి? ఏం చేస్తుంది ప్రభుత్వం? రైతుకి ఏం చెప్పింది? ఆ తర్వాత ఇప్పుడు అనుసరించే వైఖరి ఏంటిది? చెప్పండి. మాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు చెప్పే దాంట్లో న్యాయబద్ధత ఉంటే మేమే ఉపసంహరించుకుంటాం. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి?